హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎటువంటి పప్పులు లేకుండా పిండి పదార్థాలు వాడకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకుని బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే అందులో ఒక కప్పు మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో 2 ఎండుమిర్చిని వేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద సైజ్ టమాటోని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వాటిని మనం ఉడికించుకోవాలి. మిల్ మేకర్స్ కూడా అప్పుడప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. హై ప్రోటీన్ రిచ్ డైట్ కదండి. అలాగే హెల్తీగా కూడా ఉంటారు. చిన్నపిల్లలు ఇంట్రెస్ట్గా ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా తింటారండి. ఇప్పుడు ఉడికించుకున్న టమాటోని పైన ఉన్న పీల్ తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలాగే మిల్ మేకర్ని, ఎండుమిర్చిని కూడా నీళ్ళేమి వేయకుండా ఇప్పుడు ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. అలా వేసేసుకున్న తర్వాత మనకి ఒకసారి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన అన్నాన్ని 1 కప్పు వరకు వేసుకోండి. అన్నానికి బదులుగా అటుకులు అలాగే గోధుమ పిండి, బియ్య పిండిని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి, అంటే సుజీ రవ్వని వేసుకోవాలి. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకుని ఇప్పుడు దోశ బ్యాటర్ లాగా మరొకసారి మిక్సీ పట్టుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఏదైనా బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అలాగే ఇది మంచి హెల్తీ ఫుడ్ అండి, న్యూట్రిషనల్ ఫుడ్ అనమాట. అయితే ఇప్పుడు ఆ బ్యాటర్ని మనం ఇలా దోశలాగా మనం వేసేసుకోవాలండి. మీకు ఇష్టమైతే అందులో క్యారెట్ తురుము, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బీట్రూట్ తురుము వేసుకోవచ్చండి. నేనైతే ప్లెయిన్గా వేసుకుంటున్నాను. ఇప్పుడు దోశలాగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలనుకుంటే కనుక బియ్య పిండిని వేసుకోండి. ఇప్పుడు దానిపైన కొద్దిగా ఆయిల్ని మనం వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 వైపులు కూడా మనం చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా 2వ దోశ కూడా వేసుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే దీనిపైన కూడా ఊతప్పంలాగా మనం వేసుకోవచ్చండి. క్యారెట్ తురుము అవన్నీ కూడా నేనైతే ప్లెయిన్గా వేసుకుంటున్నాను. సో మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే లైకే నాకు మొదటి మెట్టు అవుతుందండి. సో మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.